కాంగ్రెస్ పార్టీ తమ స్వలాభం కోసం ముందు చూపు లేకుండా బీజేపీకి సహకారం అందిస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవన్ తెలిపారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడులకు వ్యతిరేకంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద పార్టీ రాష్ట్ర కమిటీ నిరసన చేశారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ దాడికి పాల్పడుతుంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడమా, లౌకికవాదాన్ని రక్షించుకోవడమా ముఖ్యమైంది. బీజేపీకి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షాలు దెబ్బతీయడానికి ఈ దాడి చేస్తుందన్నారు. ఈ కుట్రలో కాంగ్రెస్ భాగస్వామ్యమైందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలపై సీబీఐ దాడులు జరిగినప్పుడు ముక్తకంఠంతో సిపిఎం ఖండించింది. బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఈడీ మోడీ గో బ్యాక్. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడిని ఖండించండి. పినరయి విజయన్ ఇంటిపై పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడిని ఖండి. డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ ఈడీ మోడీ గో బ్యాక్, డౌన్ డౌన్ ఈడీ మోడీ గో బ్యాక్, గో బ్యాక్ గో బ్యాక్ ఈడీ మోడీ గో బ్యాక్, గో బ్యాక్ గో బ్యాక్. కేరళ మాజీ సీఎం ఇంటిపై ఈడీ దాడిని ఖండించండి, ఖండించండి, ఖండించండి. కేరళ మాజీ సీఎం ఇంటిపై ఈడీ దాడిని ఖండించండి. కామ్రేడ్ విజయన్ మీద ఒక అవినీతి ఆరోపణ లేదు, ఒక చోట కేసు నమోదు లేదు. వారు ఏదైతే కేసు గురించి చెప్తున్నారో ఆ కేసులో ఎప్పుడు ఈడీతో సహా ఏ సంస్థ ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా ఆయన్ని విచారించే పేరుతోటి ఈడీ దాడులు చేసింది. ఇది రాజకీయంగా వామపక్షాలని, అందులో సిపిఎంని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా జరిగింది తప్ప ఒక న్యాయం, ఒక పద్ధతి దానికోసం జరిగింది కాదు. ఇది బీజేపీకి కొత్త కాదు. గతంలో కేజ్రీవాల్, సిసోడియా ఇటువంటి ఆప్ నాయకుల మీద చేసింది. తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ మీద ఆ రకంగానే చేసి అరెస్టులు కూడా చేసింది. ఆ రకంగా రాజకీయ నాయకుల్ని వీళ్ళందరి మీద కక్షపూరితంగా వ్యవహరించింది. అంతేకాదు కాంగ్రెస్ నాయకులుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి ఈడీ వాళ్ళకు సమన్లు పంపి విచారణ చేసి కోర్టుల చుట్టూ తిప్పింది. వీటన్నిటి మీద సిపిఎం ఆ రోజు ఖండించింది. ఎందుకు ఖండించిందంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అక్రమంగా వేధింపుల పేరుతో, కక్ష సాధింపుల పేరుతో అప్రతిష్ట పాలు చేయాలని, సిపిఎంను దెబ్బతీయాలని, కేరళ రాష్ట్రంలో దాన్ని బలహీనపరచాలనేటటువంటి ఉద్దేశంతో ఈడీ దాడులను కొనసాగించడాన్ని సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని నిర్వహించడాన్ని పిలుపునిచ్చాం, జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిపక్ష పార్టీల్ని దెబ్బతీయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి, ఆ నాయకుల మీద అక్రమంగా కేసులను పెట్టడము, పార్టీలను చీల్చడం, ఆ రకంగా తానే అధికారంలోకి వచ్చేటటువంటి నియంతృత్వ ధోరణిని కొనసాగించడానికి ఈ రాజ్యాంగ సంస్థలనంతా కూడా అది వాడుకుంటుంది. ఇప్పుడు ఈడీని వాడుకుంటుంది, సిబిఐని ఆ రకంగానే వాడుకున్నది. ఇతర అనేక రూపాల్లో ఈ ప్రజాతంత్ర విధానాన్ని అంతా కూడా దెబ్బతీసేటటువంటి వైఖరిని కొనసాగిస్తున్నది. అందులో భాగంగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా, అలాగే నియంతృత్వ భావాలకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటమే కాకుండా లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని ప్రతిఘటించే పోరాటాలు నిర్వహిస్తుంది. కాబట్టి బీజేపీని నష్టపరిచేటటువంటి పద్ధతుల్లో ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పి ఆ కక్ష సాధింపులో భాగంగానే కేరళలో ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ దెబ్బతీయాలని, అక్కడ అప్రతిష్ట పాలు చేయాలని, ఆ రకంగా తానా అక్కడ బలపడాలనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి దాడులు ఇవి. ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండి దాన్ని ప్రతిఘటించేటటువంటి కార్యక్రమానికి పూనుకోకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా మిగలలేనటువంటి పరిస్థితి కూడా దానికి దాపురిస్తుంది. మొత్తం ప్రజల మీద, ప్రజాతంత్ర ఉద్యమాల మీద, శ్రామిక వర్గాలు, సామాజిక తరగతుల మీద జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలని పక్కదారి పట్టిస్తూ మతోన్మాద రాజకీయాలతోన, రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి, అట్లాగే నియంతృత్వ ధోరణితో వివరిస్తున్నటువంటి వాటికి వ్యతిరేకంగా